హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుస్ క్రియేటివ్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మా కిచెన్ లో ఉన్నానండి. ఈరోజు ఒక మంచి పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్ ని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా రెసిపీ యొక్క మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం, ఓకేనా? ఇక్కడ వచ్చేసి నార్మల్ రైస్ ని నేను ఫస్ట్ గానే కుక్ చేసి పెట్టేస్తున్నానండి ఫ్రైడ్ రైస్ కోసం అని చెప్పేసి. కావాలంటే మీరు బాస్మతి రైస్ ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని అందులో హోల్ గరం మసాలా, దాల్చిని, ఇలాచి, లవంగా, సాజీరా, బగారా ఆకు వేసేసి ఫస్ట్ అయితే మనం కాస్త ఫ్రై చేసేసుకోవాలండి. ఇది కాస్త వేడవగానే మనము పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇట్లా చిన్నగా నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. పిల్లలందరికీ పన్నీర్ అంటే కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా మనము ఫ్రైడ్ రైస్ లో వేసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా తింటారు. ఈ పన్నీర్ ని మనం కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాల్సి ఉంటుందండి. ఈ మధ్యలో వీడియోస్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేయట్లేదండి, కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఇవి కాస్త వేగాలన్నమాట. మనకి చూస్తున్నారు కదా, ఇందులో కాస్త పన్నీర్ కి సరిపడే ఉప్పు మాత్రమే నేను యాడ్ చేశానండి. చాలా బాగా వేగిపోయాయి పన్నీర్ వచ్చేసి. ఇందులో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఆలు, కరివేపాకు ఇవన్నీ కూడా నేను ఒకేసారి వేసేసి ఫ్రై చేసేస్తానండి. వీటన్నిటితో పాటుగా కావాలనుకున్న వాళ్ళు క్యారెట్ లాంటివి కూడా వేసుకోవచ్చు అండి, టొమాటో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి బాగా మగ్గిపోవాలండి. కొంచెం మెత్తగా ఉడికితే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అందరూ ఏం చేస్తున్నారండి? పిల్లలందరికీ కూడా హాలిడేస్ కదా, ఇలాంటివి కాస్త మనకు టైం దొరికినప్పుడు చేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏది ఉండదండి. హెల్దీ ఫుడ్ ని ఇట్లా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చినప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. అలాగే మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ స్పూన్ ఆనియన్ పేస్ట్ అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలియబెట్టేస్తాను. ఇంక ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఈ వెజిటేబుల్స్ పన్నీర్ కి సరిపడా సాల్ట్ మళ్ళీ ఒకసారి వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి మనము. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో హెల్దీకరమైన ఫుడ్ అయితే మనము చేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే మనకి వస్తుందండి. ఇంకా అవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇందులోనైతే 1 స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశానండి. ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయాయి. పన్నీర్ కూడా చాలా మంచిగా తినేటప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది మనకి. ఇంకా ఇవైతే అయిపోయింది మనకి ఫ్రైడ్ రైస్ కావాల్సిన మసాలా అంతా కూడా. ఇక్కడ నేను రైస్ అయితే ముందుగానే కుక్ చేసి పెట్టాను కాబట్టి ఆ రైస్ అంతా కూడా నేను ఈ మిశ్రమంలోకి యాడ్ అయితే చేసేస్తున్నానండి. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇదంతా కూడా మనము మంచిగా కలిపేసేసుకోవాలండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ప్లేట్ లోకి అయితే సర్వీస్ చేస్తున్నాను. క్యారెట్ అయితే నేను ఇట్లా లీఫ్ లాగా కట్ చేసి పెట్టాను. అండ్ దీన్ని మనము పెరుగుతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే ట్రై చేసి మీ యొక్క కామెంట్ నాకు తప్పకుండా తెలియజేయండి. బాయ్, థ్యాంక్ యూ.